శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మరికొన్ని దోషాలు ప్రాయశ్చిత్తాలు. వల్లకాటికి పోయి స్నానం చేయనందుకు ప్రాయశ్చిత్తం. నరుడు వల్లకాటికి వెళ్ళి స్నానం చేయకయే నన్ను తాకితే అట్టి దోషం ఫలం స్పష్టంగా చెప్పెదను వినుము. 14 ఏండ్లు భూమిపై నక్కయగును, 7 ఏండ్లు పక్షిరాజగు గద్దాగును, అవి రెండును మనుష్య మాంసం తినుచుండును. పిదప 14 ఏండ్లు పిశాచమగను, అటుపై 30 ఏండ్లు శవముల ఎంగిలిని తినుచుండును. నారాయణుని వల్ల అట్టి మాట విని ధరణి ఇట్ల పలికెను. లోకనాథ జనార్దన, నాకు మిక్కిలి ఉత్కంఠ కలుగుచున్నది. ఈ రహస్యాన్ని మొత్తముగా చెప్పదగను. పొండరీకాక్ష, వల్లకాడు ఈశ్వరుని మెప్పు పొందినట్టుది. అట్టి పవిత్రము శివుడు మెచ్చినది అగు వల్లకాటి అందరి దోషమేమి? గొప్ప తేజస్సు గల భగవానుడు శివదేవుడు కాంతులు చెమ్మనది గొప్ప శక్తి కలది ఒక పొర్రెను చేతపట్టి అందు ప్రతిదినం క్రీడించుచుండును. రుద్రుడు మెచ్చింది రాత్రులైందో అతనికి ప్రియమైనది ఒక శ్మశానం నీవు నిందింపనేలా శ్రీ వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను. దేవి, ఈ కథను శ్రేష్టమైన దాన్ని బాగుగా వినము. ఉత్తములకు వ్రతములు కలవారు కూడా సర్వభూతాలకు నాథుడైన శంకరుని అతడు నడిచిన మిక్కిలి దుష్కరమైన కార్యమును ఎరగకున్నారు. త్రిపురాసుర సంహార సమయాన పసివారిని ముదుసలను ఆడవారిని చంపి ఆ పాపం చేత కట్టుబడి శివుడు కాలు చేతులు ఆడని దశలో ఉండను. మనసు మహిమ చెడిపోగా తనదగు యోగమాయ పనికి మాలినది కాగా ఆ మహేశ్వరుడు తన ప్రమథగణాలు చుట్టి ఉండగా మొగం వెలవలా పోయి అక్కడ స్థానేశ్వరుడు నిలిచిపోయెను. వసుంధర, అట్లా మాయ నశించిన ఈశ్వరుని నేను ధ్యానించితిని. ఈశ్వరుడు మరలా తన శక్తిని పొందవలనని నా భావన. నేను దివ్యమగ చూపుతో ఆ దేవుని చూచినంతలో ఆ సర్వభూత మహేశ్వరుడు నశించిన మాయాబలం కలవాడై ఉండెను. నేనందు పోయి యజించు కోరిక గల ముక్కంటిని చూడగా అతడు చైతన్యం లేనివాడు, జ్ఞానం కోల్పోయినవాడు, యోగబలం నశించినవాడు, బలం లేనివాడై కనబడెను. అప్పుడు నేను సుఖం గూర్చి పలుకు ఇట్ల పలికితిని. రుద్ర, ఇది ఏమి ఇట్లా పాపభావం చుట్టుకొని ఉన్నావో? నీవు కర్తవు వికర్తవు, వికారమైన ఆకారం కలవాడు. సాంఖ్యము యోగము నీవే, లోకముల పుట్టుకకు పరగతికి కారణం నీవే. సాంఖ్యం జ్ఞాన మార్గం, యోని పుట్టుక స్థానం, పరాయణం పరమగతి. ఓ ఈ ఉగ్ర, నీవు దేవదేవుడవు, మొదటివాడవు, సోముడవు, దిక్కులన్నీ నీవే. ఈ ప్రమథగణాలు చుట్టుకుని ఉండగా నిన్ను నీవేళ తెలియకున్నావు. దేవదేవ, ఇది ఏమి పాలిపోయితివి, మెడిగుడ్ల వాడవైతివి. నిజమునకిది ఏమో అడుగుచున్నాను, చెప్పుము. నీ యోగమును మాయను గుర్తు తెచ్చుకొనుము. మహాత్ముడకు విష్ణువును నన్ను చూడుము. నీ ప్రియం కొరకే ఇదిగో నేను ఇక్కడికి వచ్చి తిని. అంత నా మాట విని మహేశ్వరుడు కొంత తెలివిని పొందెను. పాపంతో వేడెక్కిన కనులు కలవాడై తీయగా ఇట్లు పలికను. దేవా, ఉన్నదున్నట్లు చెప్పెదను వినుము. సర్వలోకాల్లో శ్రేష్ఠుడు మంగళుడు అయిన నారాయణుడు కాక మరి ఇంకొకడు ఇట్లు చెయ్యగలడా? ఓ విష్ణు, నీ అనుగ్రహం వల్ల నేను పవిత్రుడనైతిని. నా యోగము నా జ్ఞానము నాకు లభించినవి. మాధవ, నా జబ్బు పోయినది. నీ దయవల్ల నిండు చంద్రుని వలె నిర్మలుడనైతిని. నీవు నన్ను ఎరుగుదువు, నేను నిన్నెరుగుదును. మన ఇరువురును మరి ఒక్కడెవ్వడు ఎరుగడు. ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉండవాడైనను బ్రహ్మయు ఆ విధంగా మనలను ఎరగడు. మేలు విష్ణు మహాత్మా, నీవు మాయలన్నింటికీ పెట్టవు. ఆ హరుడు నాతో ఇట్ల పలికి ఒక్క క్షణకాలం ధ్యానమును నిలిచి మరల నాతో ఇట్లనెను. విష్ణుదేవా, నీ దయవల్ల నేను త్రిపురాలను కూల్చివేచితిని, ఆ రక్కసులను చంపివేచితిని. గర్భవతులకు స్త్రీలను నా చేత మడిసిరి. బాలురు వృద్ధులు 10 దిక్కులకు పరువులు తీచు నా వల్ల చచ్చిరి. ఆ పాపం వల్ల నేను కాలు చేతులు ఆడింపజాలకున్నాను. నా యోగము నా మాయ నా ఐశ్వర్యం అన్నీ చెడిపోయినవి. కృష్ణ మాధవ, ఇట్టి పాపదశలో ఉన్న నాకిప్పుడు కర్తవ్యమేమి? విష్ణు, నిక్కంగా నా పాపం పరిమార్చి ప్రాయశ్చిత్తం ఏంటిది? ఏది చేసినంత నేను దోషం నుండి ముక్తి పొందుదునో దాన్ని నాకు చెప్పము. ఇట్లు చింతపై కొన్న మనసు గల శివునితో నేను ఇట్లంటిని. శంకర, పుర్రెలమ్మాలను చేతపట్టి నీవు సమల అను చోటికి వెళ్ళము. శ్మశాన ప్రవేశ దోషపు ప్రాయశ్చిత్తం. నా మాట విని భగవానుడకు పరమేశ్వరుడు నాతో ఇట్ల పలికెను. జగత్పతి, మరలా నాకు చక్కగా తెలియజెప్పము. నేను పోవలసిన ఆ సమల ఇట్టిది. అంతా ఆ శంకరుని పలుకు విని అతని పాపం శుద్ధి ఎగుటకై నేను ఇట్ల పలికితిని. రుద్ర, శ్మశానమీ సమల కుళ్ళుతో నిండినది. గాయములు చెడు వాసనతో కూడి ఉండను. అందు మనుజులు చైతన్యం లేనివారై పడి ఉందరు. శంకర, అక్కడ పుర్రెలను గైకొని వేలకొలది దివ్యములకు ఏండ్లు చెడని వ్రతం కలవాడవై విహరించము. పిమ్మట ఆ మాంసంను తినుచుండము. పాపక్షయం కలుగు పనులు చేయగోరము. హింసించు స్వభావం కలవాడి నంజడులు నీకు ప్రియమైన భోజనం లగును.
నీ ప్రమథగణములన్నింటితో పాటు అచట చెదరని నిశ్చయం కలబాడవై నిండుగా 1000 ఏండ్లు నిండిన పిదప గౌతమ మహాముని ఆశ్రమమున కరగము. చక్కని విధులతో నెలకొన్న ఆశ్రమాన నిన్ను నీవు తెలుసుకొనగలవు. గౌతముని దయవల్ల నీవు పాపములు పోయినవాడవగదువు. పాపములు పుట్టాయన నెత్తిని ఉన్న పుర్రెను ఋషి పడగొట్టుటకు సమర్థుడగను, సంశయం లేదు. ఇట్లతనికి వరమిచ్చి నేనచ్చట అంతర్ధానం చెందితిని. రుద్రుడును పాపములు చుట్టుముట్టిన ఆ శ్మశానాన తిరుగుచుండెను. భూమి అందువల్లనే వల్లకాడన నాకిష్టముండదు. రుద్రుడు చేసిన పాపమున్న తావు కదా. దానికి సంబంధించిన రోత పని గురించి నీకు చెప్పితిని. సంస్కారం పొందకుండాను నా పూజా కార్యముల యందు శ్రద్ధ కలవాడు పాపం నుండి విడివడు ప్రాయశ్చిత్తం చెప్పెదను. 15 దినాలు దినము 4వ భాగాన భోజనం చేయుచుండవలను. ఒక వస్త్రం తాల్చి దర్భల చాపుపై బయలును నిద్రించుచుండవలను. తెల్లవారుజామున పంచగవ్యం త్రావవలను. ఇట్లు చేసి అన్ని పాపాల నుండి విడివడి నా లోకమున కరుగును. ఓం శాంతి శాంతి శాంతి.